హలో ఫ్రెండ్స్, సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి మరో నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. కేవలం 12వ తరగతి ఆర్ ఇంటర్ అర్హత ఉంటే చాలు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోని చివరిదాకా చూసి అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకొని ట్రై చేయండి. చాలా మంచి జాబ్స్ అండి. వీడియోని చివరిదాకా అయితే చూడండి. తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వరుసగా మనకు ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. సిఎస్ఐఆర్కి సంబంధించిన సంస్థల్లో ఈ నోటిఫికేషన్స్ అయితే వరుసగా రిలీజ్ చేస్తున్నారు. సో ప్రజెంట్ రిలీజ్ అయిన నోటిఫికేషన్లో జనరల్ కేటగిరీలో ఒక పోస్ట్ అయితే ఉంది. అలాగే మనకు ఏదైతే F&A ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో 3 పోస్టులు ఉన్నాయి. అలాగే స్టోర్స్ అండ్ పర్చేసెస్లో ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఒక 2 పోస్టులు అయితే ఉండడం జరిగింది. వీటికి సంబంధించిన బేసిక్ పే 19,900. దీనికి సంబంధించిన పోస్ట్కి బేసిక్ పే 25,500 స్టార్ట్ అయినా కూడా అలవెన్సెస్ అన్నీ కలుపుకొని దాదాపుగా 42,000 వరకు శాలరీ అయితే రావడం జరుగుతుంది. కేవలం 10+2 ఆర్ 12 అని చెప్పి మెన్షన్ చేశారు. ఇంటర్మీడియట్ కానీ ఐటీఐ కానీ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ మీకు కంప్యూటర్ నాలెడ్జ్, టైపింగ్ అయితే తెలిసి ఉండాలి అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇంగ్లీష్ టైపింగ్ అనేది 35 వర్డ్స్ పర్ మినిట్ అయితే టైప్ చేయగలగాలి. ఇంటర్మీడియట్ అర్హత ఉండి టైపింగ్ తెలిసిన వాళ్ళు ఎలిజిబుల్ అండి. మనకు టైపింగ్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఏదైతే ఫస్ట్ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, దాని తర్వాత టైపింగ్ టెస్ట్ ఉంటుంది. సో అప్పటి వరకు మనకు టైపింగ్ అయితే 35 వర్డ్స్ పర్ మినిట్ అయితే తెలిసి ఉండాలి. సో ఎగ్జామ్ అని చెప్పాను కదా, OMR బేస్డ్ ఉంటుంది. సో దానికి సంబంధించి 200 మార్క్స్కి ఉంటుంది. 2.5 అవర్ టైం ఇస్తారు. మెంటల్ అబిలిటీ 100 మార్క్స్కి, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 మార్క్స్కి. సో మెంటల్ అబిలిటీకి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్కి అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత మీకు టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సో నేను చెప్పాను కదా, వరుసగా ఇది సిఎస్ఐఆర్కి సంబంధించిన సంస్థల్లో రిలీజ్ చేస్తున్నారు అని. సో ప్రజెంట్ సిఎస్ఐఆర్కి సంబంధించిన సిరి అంటే సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సిరి నుండి అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ సంస్థ మనకు రాజస్థాన్లో అయితే ఉంది. సో పిలానీలో అయితే ఉంటుంది, రాజస్థాన్లోని. సో మనకు దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చి 10th ఫిబ్రవరి నుండి స్టార్ట్ అవుతాయి, రేపటి నుండి స్టార్ట్ అవుతాయి. అప్లై చేసుకోవడానికి 12th మార్చ్ వరకు అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, క్వాలిఫికేషన్ ఉండే క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. 18 to 28 ఇయర్స్ అండి ఏజ్. సో ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉండడం జరుగుతుంది. సో రాజస్థాన్ ఉద్యోగాలు కదా, ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ద అప్లికెంట్ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఆన్లైన్ ద్వారానే మనం అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అప్లోడ్ చేసి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వీటికి సంబంధించి ఫీజు ఎంత ఉంది అనేది ఒక్కసారి గమనిస్తే, ఆన్లైన్ ద్వారా ఫీజ్ పే చేయడానికి మనకు 500 రూపీస్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్ ఉమెన్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు అయితే లేదు. ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు కూడా ఎటువంటి ఫీజు అయితే లేదు. వీరందరూ కూడా దరఖాస్తు అయితే ఫ్రీగా చేయొచ్చు. ఓసీ ఓబీసీ అభ్యర్థులు మాత్రం 500 రూపీస్ అయితే ఫీజు పేమెంట్ చేయాలి. సో ఇక్కడ మనకు 4 రకాల ఉద్యోగాలు ఉన్నాయి కదా, 4 రకాల ఉద్యోగాలకి ఒకటే ఫీజా అంటే కాదండి, సపరేట్ ఫీజు అయితే ఉంటుంది. సో డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అప్లోడ్ చేయడానికి అనేది క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఎటువంటి హార్డ్ కాపీ అయితే పంపించాల్సిన అవసరం అయితే లేదు. ఆన్లైన్ ద్వారానే మనము ఫీజు చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్, అఫీషియల్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఫుల్ డీటెయిల్స్ చూసి అర్హత ఉంటే అప్లై అయితే చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.